ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు శివరాత్రి కదా. సో మీ అందరూ పూజ ఎలా చేసుకున్నారో కమెంట్స్లో చెప్పండి. మీ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఏంటంటే మా ఊర్లో శివుడికి పార్వతికి కళ్యాణం చేస్తున్నారు. సో ప్రసాదం అంతా రెడీ అయిపోయింది. మొత్తం కూడా జానకి అక్క వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు చేత కళ్యాణం చేపిస్తూ ఉన్నారు. మా ఊర్లో శివాలయం అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. ప్రసాదం అంతా తీసుకెళ్తూ ఉన్నాం. రాములవాడ గుడిలోని ఒక చిన్న జస్ట్ ఒక చిన్న ఇదిలాగా గోపురం లాగా కట్టి అక్కడే శివుడిని పెట్టి పూజ చేస్తూ ఉంటారు. మార్నింగ్ అయితే వేరే గుళ్ళో శివుడి పార్వతి కళ్యాణం అయిపోయింది. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళు చేపిస్తున్న కళ్యాణం అన్నమాట. సో జానకి అక్క మొక్కుకుందంట, ఆ మొక్కు తీర్చుకుంటుంది. ఈరోజు శివుడు పార్వతికి కళ్యాణం చేపిస్తుంది. సో మనం ఏంటంటే ఆ శివుడు పార్వతి కళ్యాణం చూస్తూ, ఇదన్నమాట చిన్న గుడి. ఈ గుడిలో విగ్రహం వచ్చి అక్కడ ఉంది కదా పూజారమ్మ. సో తను ఎక్కడికో అంటే ఎక్కడికి చెప్పింది, ఏదో చెప్పిందమ్మా, మర్చిపోయాను. కాశీకి కాకుండా నర్మదా నదిలో దొరికిందనమాట ఈ విగ్రహం. ఈ విగ్రహాన్ని తను అక్కడి నుంచి తీసుకొచ్చి, సో మన ఊర్లో శివలింగం లేదు కదా అని ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఊర్లో అందరి హెల్ప్ తీసుకొని ఇక్కడ ప్రతిష్ఠించారంట. సో అందువల్ల చాలా చిన్న గుడి ఉందన్నమాట మా ఊర్లో. సో ఆ విగ్రహం లేగానే శివలింగానికి కళ్ళు, తర్వాత నామాలు అవన్నీ కూడా వెండిలో చేయించుంచారు. సో ఎవరెవరికి శక్తి కొద్దీ వాళ్ళు ఏదో కొంచెం చేయించారనమాట. ఇక్కడ ఏంటంటే మేము ఫస్ట్ అభిషేకం చేసాం నీళ్ళతో, తర్వాత లోపలికి వెళ్ళాం అనమాట. ఏంటంటే కళ్యాణం స్టార్ట్ అవ్వబోతుంది. ఇది చూస్తూ మనం శివపార్వతుల కళ్యాణంకి ఎలా జరిగింది, దాని కథ ఏంటి అనేది వింటూ విజువల్స్ చూద్దాం. సో మీరు చూస్తున్న విజువల్స్ శివపార్వతుల కళ్యాణం చేసే విజువల్స్ అన్నమాట. సో శివపార్వతుల కళ్యాణ వేడుక అనేది ఒక గొప్ప కథ. పార్వతి ఒక యువరాణి కనుక ఆ ప్రాంతంలోని ప్రముఖులందరూని ఆహ్వానించారు. రాజులు, రాణులు, దేవుళ్ళు, దేవతలు ఒక్కరిని మించి ఒకరు గొప్పగా అందంగా ముస్తాబై వచ్చారనమాట ఈ పెళ్లి వేడుకకి. కానీ అప్పుడు పెళ్లి కొడుకు శివుడు జడలు కట్టిన జుట్టుతో ఒళ్ళంతా విభూతి రాసుకొని రక్తం కారుతున్న ఏనుగు చర్మాన్ని ధరించి వచ్చాడు. ఆయన పరమానంద మత్తులో మునిగి తేలుతూ ఉన్నారు. అతని పరివారంలో ఉన్న జీవులందరూ మానవ రూపంలో కాకుండా ఏదో వికృతమైన మరియు వక్రీకరించిన రూపాలతో ఉన్నారు. ఎవరికీ అర్థం కాని ఏదో భాషలో వారిలో వారు మాట్లాడుకుంటూ ఏవో శబ్దాలు చేస్తున్నారు. ఇక మీనాదేవి అంటే పార్వతీ తల్లిగారు పెళ్లి కొడుకుని చూసి కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు పార్వతి శివుడి దగ్గరికి వెళ్ళి, మీరు ఇలా ఉండడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు ఎలా ఉన్నా పర్లేదు, నాకు కావాల్సింది మీరు, కానీ మా అమ్మ కోసం కొంచెం ప్రశాంతమైన రూపాన్ని ధరించండి అని వేడుకుంది. ఆయన సరే అని ఒక అందమైన రూపాన్ని ధరించి చక్కగా అలంకరించుకుని వచ్చారు. అది చూసి అప్పుడు ఆయన్ని సుందరమూర్తి అన్నారు. అంటే వారు ఆయన లాంటి అందమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదు. ఆయన 9 అడుగులు ఎత్తున్నాడు. ఆయన నిల్చుంటే గుర్రం తలతో సమానంగా ఉండేవారని అన్నారు. ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు అక్కడ సాధారణంగా 4.5 నుంచి 5.5 ఎత్తు ఉండే స్త్రీలకి 2 ఎత్తు ఉండేవారని అంటారు. ఆయన దాదాపు 9 అడుగుల ఎత్తు ఉండేవారు. అతి సుందరంగా ఉండేవారు. అందరూ ఆయన చూసి ముగ్ధులయ్యేవారు. ఇక శివుడు పార్వతి పెళ్లిపీటల మీద కూర్చున్నారు. భారతదేశంలో ముఖ్యంగా ఇటువంటి వివాహాలలో పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ల పుట్టు పూర్వోత్తరాలను ఎంతో గొప్పగా చెప్తారు. వారి వంశం, ఎక్కడి వారు, ఎలాంటి రక్తం నుండి వచ్చారు అంటూ వాళ్ళ వంశవృక్షాన్ని గురించి కూడా చెప్తారు. పెళ్లి కూతురు విషయానికి వచ్చేస్తే ఆమె తండ్రి హిమవంతుడు, హిమాలయ పర్వత ప్రాంతాలన్నింటికీ రాజు. వధువు యొక్క వంశం గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. మరి ఇప్పుడు పెళ్లికొడుకు సంగతి ఏంటి అని అడిగారు. శివుడు మౌనంగా అలా కూర్చుని ఉండిపోయారు. ఆయన ఏమీ చెప్పలేదు. పోని అతని పరివారంలో వారి భాషను అర్థం చేసుకోగలిగిన వారు కూడా ఎవరూ లేరు. వారేవో అర్థం కాని శబ్దాలు చేస్తున్నారు. పెళ్లి కూతురు తండ్రికి ఇదొక అవమానంగా అనిపించింది. పుట్టుపూర్వోత్తరాలు లేని వ్యక్తి నా కూతుర్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఆయన ఎవరివాడు, ఎక్కడివాడు, ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఏ వంశమో తెలియదు. ఈ వ్యక్తికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేయను అంటూ కోపంతో లేచాడు. పెళ్లికి అతిథిగా వచ్చిన నారదముని తన
ఏకతార పట్టుకుని ముందుకు వచ్చాడు. ఏకతార అనేది ఒకటే తీగ ఉండే ఒక సంగీత వాయిద్యం. ఆయన తన ఏకతారతో టంగ్ టంగమని శబ్దం చేస్తాడు. రాజుకు మరింత కోపం వచ్చింది. ఇప్పుడు ఏకతార ఎందుకు వాయిస్తున్నారు అన్నాడు. నారదుడు అన్నాడు, ఇదే అతని మూలం. అతనికి తల్లి లేదు, తండ్రి లేదు. అయితే మరి అతనికి మూలమేది అని అడుగుతాడు. మళ్ళీ టంగని వాయిస్తాడు. వాయించి ఆయన మూలం నాదం, ప్రకంపన. నాదం నుంచి ఆయన ఆవిర్భవించాడు. ఆయనకు తల్లిదండ్రులు లేరు, తాత ముత్తాతలు, వంశవృక్షమే లేదు. ఆయన స్వయంభూ, స్వయంగా సృష్టించుకున్నవాడు. పూర్వోత్తరాలు అంటూ ఏమీ లేవు, ఒక అస్తిత్వమే ఆయన. రాజు మండిపడతాడు. అయినా వివాహం జరిగింది. ఇక శివరాత్రి. ఈ శివరాత్రి పర్వదినాన పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు. ఈరోజు శివుడు అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, ఇక విభూతి ధారణలు, జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటూ కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచిస్తే గనక ఈ ప్రశ్నకు సాక్షాత్తు ఆ పరమశివుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్తాడు. ఆ కథ ఏంటంటే, పూర్వం ఓ బోయేవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అతడు అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అయితే ఒక ఉదయాన్నే అతను వెళ్ళిన తర్వాత ఒక్క మృగం కూడా కనిపించలేదు. పొద్దుపోయే వరకు కూడా ఎదురు చూసి ఫలితం దొరకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. మధ్యలో ఓ సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే మనం దాన్ని సంహరించాలని భావించి దగ్గరలో ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతనికి ఊత పదంగా శివశివ అనడం అలవాటు. అది మంచో చెడో కూడా అతనికి తెలియదు. చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేసరికి ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తాడు. ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది. దాని మీదకు బాణం ఎగబెట్టగా జింక మనవ గొంతులో తనను సంహరించద్దని వేడుకుంది. తనను చంపడం అధర్మం అంటూ ప్రాణభక్ష పెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతనికి మనసు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు. ఇలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్కపల్చగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. ఇక మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది. మొదటి జింక కూడా అలాగే పలికి వెళ్లేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూశాడు. ఇంతలో మరో జాము గడిచేసరికి ఒక మగ జింక అతనికి కనిపించింది. దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతన్ని అడిగింది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరకపోతే తామే వస్తామని తమకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్తాడు. అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని, అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళిపోయింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది. తనకు మాట ఇచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు. ఇంతలో మరో జింక తన పిల్ల అటుగా రావడం గమనించాడు. ఇక చంపడానికి ప్రయత్నించబోగా ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద ఇడిచి వస్తానని, అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళిపోయింది. మరికొద్దిసేపటికి 4 జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనని చంపమని ప్రాధేయపడతాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకువచ్చింది. ఈ రాత్రంతా అతను కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతనికి తెలియకుండానే శివ నామస్మరణ చేయడం, తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి క్రింద పడేయడం చేశాడు. ఈ చెట్టు క్రిందనే ఓ పాత శివలింగం ఉండడం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో ఆ మారేడు దళ పూజ ఫలితాన్నిచ్చింది. 4వ జాము వరకు మేలుకోతో ఉన్నాడు కాబట్టి ఆ జాగరణ ఫలితం వచ్చింది. ఈ పుణ్య కారణాల వల్ల
అతడి మనసు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతన్ని పూర్తిగా మార్చివేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలం వల్ల అతను హింసను విడనాడాడు. జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వరుడి అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఇక లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపడం కాలయాపన చేసి బోయేవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు. సో దీని నుంచి మనకి ఏమర్థమైందంటే ఏ పనైనా చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించితే మనం మంచి మార్గంలో నడుస్తామని అర్థమవుతుంది కదా. సింహోత్తరేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలానందకర్పూర నీరాజనం జగరిష్యే నమః. హరిణీయం సువర్ణసురస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమః. శ్రీ మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. యజమానస్య వేదాక్తం పుష్పాన్ సమర్పయామి. ఇక అసలు శివరాత్రి విశిష్టత ఏంటి? ఈరోజు ఉపవాసం ఎందుకుంటారు? జాగరణ ఎందుకు చేస్తారు? జాగారం ఎవరు ఎప్పుడు ప్రారంభించారు అంటే దానికి ఒక కథ కూడా ఉంది. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మదనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. ఈ హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేసి అది ముల్లోకాలకు ద్రవింపజేసి ప్రమాదం ఉండడంతో దేవదానవులందరూ కూడా భయాందోళనలతో హాలాహలం బారి నుంచి లోకాన్ని రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణగోరారు. లోకరక్షణ కోసం ఈ గరళాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గర్లకంఠుడయ్యాడు. ఆలాహల ప్రభావానికి శివుడు కంఠం కమిలి నీలంగా మారడంతో నీలకంఠుడుగా కూడా పేరు పొందాడు. గళాన్ని గొంతులో బంధించడం వల్ల ఆదిశివునిగా విపరీతమైన తాపాన్ని పుట్టించసాగాడు. ఈ తాపాన్ని తగ్గించుకోవడానికే క్షీరసాగర మదనంలో పుట్టిన చంద్రుణ్ణి తలపై ఉంచుకున్నాడు. నిరంతర తపోశమంతో కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు. అయినా శివునికి అలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. అలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లుతాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకు వచ్చే వరకు జాగారం చేస్తారట. అందుకే ఏటా బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనలతో జప ధ్యానాలతో కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. ఇంకా భక్తులు ఆ రోజున పరమశివుడిని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. ఏడాది పొడవునా ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలున్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు. ఇక ఈ కథ వింటూనే మనం శివపార్వతులది కళ్యాణం అంతా చూసాం. ఇప్పుడు ఏంటంటే మాంగళ్యధారణ. సో మాంగళ్యధారణ అయ్యే ముందు ఆ మాంగళ్యాన్ని అందరి చేతులతో అద్దుకోమని పంతులు చెప్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అందరికి కూడా
ఆ ఆ మాంగళ్యాన్ని అద్దుకునే భాగ్యం కలిగింది. సో మనం కళ్ళద్దుకున్న ఆ మాంగళ్యాన్ని ఇప్పుడు పంతులు గారు ఏంటంటే ఆ పార్వతి మెడలో కడతారన్నమాట. సో ఇప్పుడు మనం కళ్యాణం చూడబోతున్నాం. విద్యాబలం దైవబలం
త్వమేవ త్వమేవ శరణం శరణం మమ మమ తస్మాత్ తస్మాత్ కారుణ్య కారుణ్య భావేన భావేన రక్ష రక్షో రక్ష రక్షో పార్వతీ పార్వతీ పరమేశ్వర పరమేశ్వర దేవతాభ్యో నమః దేవతాభ్యో నమః గంగోత్రి గంగోత్రి యమునోత్రి యమునోత్రి సమేత సమేత శ్రీ శ్రీ మంజునాథేశ్వర మంజునాథేశ్వర స్వామినే నమః స్వామినే నమః మమ మమ ఆత్మ ఆత్మ రక్షణ రక్షణ నమస్కారం నమస్కారం సమర్పయామి. సమర్పయామి. టైం ఇలా శివపార్వతుల కళ్యాణం చూడడం. సో మీరందరూ డైరెక్ట్ గా అక్కడ మనకు అందుబాటులో ఉండి కరుణమూల్యంగా గుడికి పోలేకపోయినా సో ఈ వీడియో చూస్తేనే మీకు అన్ని కూడా జన్మ ధన్యమైపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణం ఈ విధంగా చూడడం, తర్వాత అన్ని కూడా కథలు వినడం అన్నీ నాకు బాగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్